కొత్త కుర్రోళ్ళు కొంతమంది వస్తున్నారు, మన సినిమాలో ఎంకరేజ్ చేద్దామని. డెఫినెట్గా చేద్దామని అన్నాను. ఇలాంటి బడ్జెట్ లిమిటెడ్గా ఉన్న సినిమాల్లో మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు పైకి వస్తే మనకే ఆనందం అవుతుంది. అలాగే నేను ఇంకా చాలా ఫంక్షన్లు జరుగుతాయి, నన్ను వాసు వదలడు కనుక అందరి గురించి మళ్ళీ విడివిడిగా చెప్తాను నేను. ఇంకేమైనా మర్చిపోయినా వాసు? ఎవరు? మేబీ కూడా రాశారు కదా మీరు. లిరిసిస్ట్ సురేష్ గారును, తర్వాత మాకు చైతన్య గారు మా బ్యానర్లో, అంటే ఈయన కష్టాలు వస్తే అతుకునే టైప్ అనమాట. ఈయన అంటే ఎక్కడో జరగటం లేదు, ఇదేదో ఎడిటింగ్ దీన్ని ఇంకా బెటర్గా చేయాలి, లేకపోతే ఈ సినిమాని ఇంకొంచెం బెటర్గా చూపించాలి అనుకున్నప్పుడు ఆయనకున్న అనుభవం తీసుకొచ్చి చూపిస్తే ఆయన దాన్ని అక్కడ కూర్చుని నెలల తరబడి దాన్ని రిపేర్ చేస్తూ మనకు వచ్చే ప్రోడక్ట్ని మనం అలా చూస్తాం. కానీ వెనకాల చాలా కష్టాలు ఉంటాయండి. ఆ కష్టాలని ఎక్కువ పంచుకునే వాళ్ళల్లో మా గీతార్ట్స్లో చైతన్య ఒకడు. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ. సో మీడియా మిత్రులకి ఇక్కడి నుంచి జనం బాగుంది అని చెప్పే వరకు మీరు తీసుకెళ్ళాలి. మాకు ఓపెనింగ్ వచ్చినాయి అంటే మీరు కొంత కారణం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీంతో నాతో పాటు ప్రొడ్యూస్ చేసిన విజయక్క అండ్ కో ప్రొడ్యూసర్స్ భాను, రియాజ్ వీళ్ళందరూ కూడా అక్కడ విష్ణు గారి సినిమా జరుగుతుంది, ఆ షూటింగ్లో ఉన్నారు. అందుకు రాలేపోయారు వాళ్ళు ఇక్కడికి. బట్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ మా అందరికీ కూడా ఇది మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి విష్ చేయండి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది, హుక్ స్టెప్ చేయాలి మీరందరూ కలిపి. అరవింద్ గారిని అడగట్లేదు, సో మీరు ఇంకా నితిన్ గారు. నీ డ్రెస్ డిజైనర్ ఎవరు? అయితే నాకు కూడా చేయాలమ్మా నువ్వు డ్రెస్. నేను డ్రెస్ డిజైనర్ ఏమన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాను. షూర్ సార్, థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ అ క్యూ అండ్ విత్ మీడియా, ప్లీజ్ వెయిట్ చేయండి సార్. అండ్ ప్లీజ్ సాంగ్ ప్లే చేయరా, రంగనాయకి సాంగ్ ఒక్క స్టెప్ వేయండి. గీతా ఆర్ట్స్లో లేదా? సరే నితిన్ గారు ప్లీజ్ మీరన్నా అట్లీస్ట్ మీరు నిల్చోండి. అంకిత్ గారు